హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను మా మేనత్త చేసిన గుమ్మడికాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఆల్రెడీ నేను అంతకుముందు గుమ్మడికాయ కూరని పోస్ట్ చేశాను. అది మా మమ్మీ స్టైల్, ఇది మా మేనత్త స్టైల్. మరి మా అత్త చేసిన గుమ్మడికాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ గుమ్మడికాయ కూర ప్రిపేర్ చేసుకోవడానికి మా అత్త ఇక్కడ 1 కేజీ గుమ్మడికాయని తీసుకుంది. ఆ గుమ్మడికాయకి పైన తొక్కు, లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడెక్కగానే అందులో 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర తీసుకొని ఆవాల్ని చిటపట్లాడనివ్వండి. ఆవాలు చిటపట్లాడగానే అందులో ఒక ఎండుమిరపకాయ, ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని వేగనివ్వండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగగానే ఇంతకుముందు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత అందులో 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత అందులో 1/4 కిలో బెల్లాన్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. మీరు తీపి ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. కానీ 1 కిలో గుమ్మడికాయకి 1/4 కిలో బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ గుమ్మడికాయని మగ్గించుకోవడానికి ఇందులో వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. గుమ్మడికాయలో ఉన్న నీరుతో బెల్లంతో గుమ్మడికాయ మగ్గిపోతుంది. 20 మినిట్స్ తర్వాత మూత తెరిచి గుమ్మడికాయ మగ్గిందో లేదో చూసుకోండి. మాకైతే 20 మినిట్స్ టైం పట్టింది. గుమ్మడికాయని మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తెరిచి చెక్ చేసుకుంటూ ఉండండి. చూడండి గుమ్మడికాయ ఎంత సాఫ్ట్గా మగ్గిపోయిందో. అంతే, గుమ్మడికాయ కూర రెడీ. ఇంకా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మరి మా మేనత్త చేసిన ఈ గుమ్మడికాయ కూర మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి, చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.